హాయ్, మీరుంటున్న ప్రాంతంలోకో లేదా నగరంలోకో ఒక్కసారిగా సైన్యం చొచ్చుకొచ్చిందనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం వీధుల్లో ఆయుధాలు పట్టుకొని కవాతు చేయడం చూస్తే ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని ఎవరైనా అనుకుంటారు కదా. ప్రస్తుతం అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో సైనిక దుస్తుల్లో ఉన్న వందలాది మంది అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అడ్డొచ్చిన వాళ్ళ చేతులు విరిచి జైళ్లకు తరలిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఉంటారు కదా, మరి సైన్యం ఎందుకు వచ్చిందనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాను. అత్యవసర సమయాల్లో మాత్రమే రంగప్రవేశం చేయాల్సిన సైన్యం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని చాలా స్టేట్స్లో యాక్టివ్ అయిపోయింది. వీళ్ళందరినీ మోహరించింది ఎవరో తెలుసా? ది గ్రేట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్. ఎవరితో ఒకరితో కయ్యానికి కాలు దువ్వకపోతే పూట గడవదనుకుంటా మన ట్రంప్ గారికి. జరగని యుద్ధాలు కూడా ఆపానని చెప్పుకుంటూ నోబెల్ పురస్కారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ట్రంప్ సొంత దేశంలో మాత్రం యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు. తన బుర్రకు ఏది తడితే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రూపంలో అమలుపరిచే ట్రంప్ అమెరికా ఫెడరల్ ప్రభుత్వాధినేతగా రాష్ట్రాలపై పెత్తనం చలాయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తనకు రాజకీయ ప్రత్యర్థులైన డెమోక్రటిక్ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. అవసరమైతే ఆయా రాష్ట్రాల గవర్నర్లను జైళ్లకు పంపిస్తానంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం నేషనల్ గార్డ్స్ను పావుగా వాడుకుంటున్నారు. ఈ ఏడాది జూన్లో లాస్ ఏంజల్స్లో 2000 మంది నేషనల్ గార్డ్స్ను మోహరించిన ట్రంప్ ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. వాషింగ్టన్ డీసీ, పోర్ట్లాండ్, చికాగో ఇలా ఒక్కో రాష్ట్రానికి విడతల వారీగా నేషనల్ గార్డ్స్ను తరలిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వినిపిస్తున్న పేరు నేషనల్ గార్డ్స్. ఇంతకీ ఎవరి నేషనల్ గార్డ్స్? కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సెలెక్టివ్గా ట్రంప్ నేషనల్ గార్డ్స్ను ఎందుకు మోహరిస్తున్నారు? ఆయా రాష్ట్రాలు ఎందుకు ట్రంప్ చర్యను వ్యతిరేకిస్తున్నాయి? ఇంతకీ ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అమెరికా ఫెడరల్ వ్యవస్థను, కేంద్ర రాష్ట్ర సంబంధాలను లోతుగా అర్థం చేసుకోవాలి. వీటికంటే ముందు నేషనల్ గార్డ్స్ గురించి కూడా చెప్పుకోవాలి. పేరులో నేషనల్ అని ఉన్నా సరే ఈ వ్యవస్థ ఫెడరల్ ప్రభుత్వానికి సంబంధించింది మాత్రం కాదు. అమెరికాలో నేషనల్ గార్డ్స్ అనేవాళ్ళు ప్రతి రాష్ట్రానికి ఉంటారు. 50 రాష్ట్రాలతో పాటు వాషింగ్టన్ డీసీకి కూడా నేషనల్ గార్డ్స్ టీమ్స్ ఉన్నాయి. నేషనల్ గార్డ్స్పై నియంత్రణ మొత్తం ఆయా రాష్ట్రాల గవర్నర్లకు మాత్రమే ఉంటుంది. వాస్తవానికి నేషనల్ గార్డ్స్ రిజర్వ్డ్ బెటాలియన్. ఇందులో పనిచేసే సైనికులు ప్రతిరోజు విధుల్లో ఉండరు. శాంతి భద్రతలను కాపాడే పోలీసుల తరహాలోనో, శత్రు దేశాలతో యుద్ధాలు చేసే మిలిటరీ తరహాలోనో నేషనల్ గార్డ్స్ విధులు నిర్వహించరు. కేవలం అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే వీళ్ళు రంగంలోకి దిగుతారు. అంటే ప్రకృతి విపత్తులో, జాతీయ విపత్తులో సంభవించినప్పుడు, ఏదైనా ఉద్యమాలు చెలరేగి అల్లకల్లోల పరిస్థితులు తలెత్తినప్పుడు, దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తే మాత్రమే నేషనల్ గార్డ్స్ యాక్టివేట్ అవుతారు. సాధారణంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు నేషనల్ గార్డ్స్ను యాక్టివేట్ చేసి అవసరం అనుకుంటున్న ప్రాంతాలకు తరలిస్తారు. అయితే నేరుగా అమెరికా ప్రెసిడెంట్కు నేషనల్ గార్డ్స్పై ఎలాంటి కమాండ్ లేకపోయినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేషనల్ గార్డ్స్కు ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని కూడా అదే. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రెసిడెంట్ హోదాలో కేవలం అసాధారణ సందర్భాల్లో మాత్రమే నేషనల్ గార్డ్స్ను తన కంట్రోల్లోకి తీసుకోవాల్సిన ట్రంప్ తన రాజకీయ నిర్ణయాలను అమలు చేసేందుకు విచ్చలవిడిగా నేషనల్ గార్డ్స్ను ప్రయోగిస్తున్నారు. తాను అనుకున్నది జరగకపోయినా, డెమోక్రటిక్ పాలనలో ఉన్న రాష్ట్రాలు తన మాట వినడం లేదని భావించినా వెంటనే ట్రంప్ చేస్తున్న ఒకే ఒక్క పని యాక్టివేటింగ్ నేషనల్ గార్డ్స్. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ చాలా కఠినమైన ఇమ్మిగ్రేషన్ పాలసీలను అమల్లోకి తెచ్చారు. అమెరికా ఫస్ట్ నినాదంతో వలసదారులను దేశం నుంచి గెంటేసే పని చేపట్టారు. పేరుకు అక్రమ వలసలను అడ్డుకట్ట వేసేందుకే అని చెబుతున్నా చట్టబద్ధంగా దేశంలో ఉంటున్న ఇమ్మిగ్రెంట్స్ను కూడా ట్రంప్ ఇబ్బంది పెట్టారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీలను వ్యతిరేకిస్తూ వేలాది మంది వలసదారులు ఈ ఏడాది జూన్లో లాస్ ఏంజల్స్లో ఆందోళనకు దిగారు. దీంతో ట్రంప్కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే కాలిఫోర్నియా నేషనల్ గార్డ్స్ను యాక్టివేట్ చేశారు. లాస్ ఏంజల్స్కు 2000 మంది బలగాలను తరలించారు. ఈ నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ తీవ్రంగా వ్యతిరేకించినా ట్రంప్ వెనుకడుగు వేయలేదు. తాజాగా చికాగోలో ఆందోళన చేస్తున్న వలసదారులపై ట్రంప్ 300 మంది నేషనల్ గార్డ్స్ను ప్రయోగించారు. ట్రంప్ చర్యలను డెమోక్రటిక్ పార్టీ గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలో అతిపెద్ద సంక్షోభానికి ట్రంప్ ఆజ్యం పోస్తున్నారని గవర్నర్లు మండిపడుతున్నారు. అమెరికా ఫెడరల్ న్యాయ వ్యవస్థ కూడా ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను సమర్థించడం లేదు. అయినా సరే ట్రంప్ మాత్రం అంతా నా ఇష్టం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అసలే ట్రంప్ చాలా మొండికట్టం. ఇప్పటి వరకు అమెరికాను పాలించిన ప్రెసిడెంట్స్ అందరిలోకి ట్రంప్ పెద్ద మోనార్క్. కోర్టులను, చట్టాలను కూడా ఖాతరు చేయరు అన్నట్లుంటుంది ఆయన పాలన.
తాను అనుకున్న పని జరగడం కోసం అవసరమైతే రాజ్యాంగాన్ని, చట్టాలను కూడా ట్రంప్ మార్చేయగలరు. గతంలో ఎప్పుడూ అమలు కాని చట్టాలను కూడా ఆయన తెరపైకి తీసుకురాగలరు. ఇమిగ్రేషన్ పాలసీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని చెబుతున్న ట్రంప్ అవసరమైతే తన అమ్ముల పొదిలో నుంచి మరో అస్త్రాన్ని కూడా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నారు. దాని పేరే ఇన్సరక్షన్ యాక్ట్. ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడి దేశంలో అశాంతికి కారణమైతే ఈ చట్టాన్ని దేశంలో ఎక్కడైనా ప్రయోగించే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది. నేషనల్ గార్డ్స్ మాత్రమే కాదు, అవసరమైతే మిలిటరీని కూడా ఎక్కడైనా మోహరించవచ్చు. అవసరమైతే ఈ చట్టాన్ని ప్రయోగిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చట్టం విషయంలో ప్రెసిడెంట్కు ఓ వెసులుబాటు ఉంది. ఈ చట్టాన్ని ప్రయోగించే పరిస్థితులు దేశంలో ఉన్నాయో లేదో నిర్ణయించే అధికారాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కే కట్టబెట్టింది. అంటే అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్. కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. నేషనల్ గార్డ్స్ను ప్రయోగించే విషయంలో ట్రంప్ ఇంత పట్టుదలతో ఎందుకున్నారో తెలుసా? ఇమ్మిగ్రేషన్ అంటే వలసలు. ఈ విషయంలో డెమోక్రటిక్ పార్టీ పూర్తిగా లిబరల్గా ఉండి అన్ని దేశాల ప్రజలను అమెరికాకు ఆహ్వానిస్తే, రిపబ్లికన్ పార్టీ ముఖ్యంగా ట్రంప్కు మాత్రం ఇమ్మిగ్రెంట్స్ అంటేనే గిట్టదు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్ గతంలో ఏ ప్రెసిడెంట్ అమలు చేయడానికి సాహసించని ఇమ్మిగ్రేషన్ పాలసీలను అమలు చేయడం మొదలుపెట్టారు. అక్రమ వలసదారులను ఏ దేశమైనా సహించదు. కానీ ట్రంప్ పాలసీలు అక్రమం, సక్రమం అన్న తేడా లేకుండా వలసదారులందరినీ ప్రభావితం చేశాయి. భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఇప్పటికే ట్రంప్ వలస విధానాల బారిన పడ్డారు. శ్వేత సౌధంలో తన పదవీకాలం ముగిసేలోపు వలసదారులపై ఉక్కుపాదం మోపాలనేది ట్రంప్ అజెండా. అందులో భాగంగానే ఇమ్మిగ్రేషన్ పాలసీలకు వ్యతిరేకంగా జరిగే చిన్నా చితక ఆందోళనను కూడా ట్రంప్ సీరియస్గా తీసుకుంటున్నారు. డెమోక్రటిక్ పార్టీ గవర్నర్లను బైపాస్ చేస్తూ నేషనల్ గార్డ్స్ను ప్రయోగిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ పాలసీల విషయంలో ట్రంప్ సరైన దారిలోనే వెళ్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.